ఫ్రెండ్స్, మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు కూడా ఈ ట్యూబ్ లైట్లు 4 గంటల సేపు లైటింగ్ ఇస్తుంది. ఈ ట్యూబ్ లైట్ కంపెనీ నేమ్ వచ్చేసరికి గోల్డ్ మెడల్. దీని వ్యాట్ వచ్చేసరికి 20 వ్యాట్ అనమాట. మనకి ఎల్ఈడి ట్యూబ్ లైట్ ఎలా ఉంటుందో ఇక్కడైతే ఇచ్చారు చూడండి. మామూలుగా ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ ఎలా ఉంటాయో సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. మనం ఇది ఎమర్జెన్సీ ట్యూబ్ లైట్ అని ఎలా నిర్ధారించుకోవాలంటే ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఎమర్జెన్సీ బ్యాట్ అని రాసి ఉంటుంది. దాన్ని బట్టి మనం కనుక్కోవచ్చు. ఇంకా ఇందులో వచ్చేసరికి క్లాంప్ సెట్ కూడా ఇచ్చారు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వోల్టేజ్ వచ్చేసరికి 220 నుంచి 240 వోల్టేజ్ తీసుకుంటుంది. ఇందులో ఉపయోగించిన బ్యాటరీ వచ్చేసరికి 2600 mAh బ్యాటరీ అనమాట. ఇది మనకి పవర్ బ్యాకప్ 4 గంటల సేపు ఇస్తుంది అనమాట. ఇంకా ఈ ట్యూబ్ లైట్ హై వోల్టేజ్లో కూడా పనిచేస్తుంది, అంటే అప్ టు 440 వోల్టేజ్. దీని ప్రైస్ విషయానికి వస్తే ఎంఆర్పి 1230 రూపాయలు అనేది ఉంది. కానీ షాప్లో అంత రేట్ అయితే లేదు, దాంట్లో సగం అయితే ఉందన్నమాట. నేను కరెక్ట్గా ఎంత రేటుకి తీసుకున్నాను అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను వాళ్ళకైతే రిప్లై ఇస్తాను ప్రజెంట్ ఇప్పుడు ఎంత రేట్ ఉందనేది. సో ఇప్పుడు మనం ట్యూబ్ లైట్ని ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. ఇందులో వచ్చేసరికి క్లాంప్లు అలాగే స్క్రూస్ ఇంకా పీవీసీ గ్రిప్లు ఇచ్చారు చూడండి. 2 క్లాంప్లు అలాగే 2 పీవీసీ గ్రిప్లు ఇంకా 2 స్క్రూస్ ఇచ్చారు. సో ఇంకంతే. ఇప్పుడు మనం ట్యూబ్ లైట్ని బయటకు తీద్దాం. ఇక్కడైతే మీరు చూడొచ్చు, మామూలుగా ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ ఎలా ఉంటాయో సేమ్ టు సేమ్ అలానే ఉందన్నమాట. సో కాకపోతే దీంట్లో బ్యాటరీ ఉంది. సో అంతే తేడా. ఆల్మోస్ట్ మనకి ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటుందన్నమాట. లైట్గా వెయిట్ ఉంటుంది. సో ఇంకా అంతకుమించి ఏమి ఉండదు. ఇక్కడైతే మీరు చూడొచ్చు గోల్డ్ మెడల్ అని రాసింది. సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గోల్డ్ మెడల్ పవర్ లైన్. ఇది మనకి 220 నుంచి 240 మధ్య వర్క్ చేస్తుంది. మేడ్ ఇన్ ఇండియా, మన ఇండియాలోనే తయారు చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు పవర్ లైన్ ఎమర్జెన్సీ ట్యూబ్ లైట్ అని రాసింది. దాన్ని బట్టి మనం ఎమర్జెన్సీ ట్యూబ్ లైట్ అని మనం నిర్ధారించుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక వైర్కి టేప్ వేశారు. సో ఇది ఎందుకు వేశారంటే ఈ 2 వైర్స్ ఒక చోటు కలిసాయంటే లైటింగ్ పడుతుంది. సో అందుకే ఒక వైర్కి టేప్ వేశారు. చూడండి, లైటింగ్ పడుతుంది. మనకి ట్యూబ్ లైట్ కరెంట్ పోయినప్పుడు కూడా 4 గంటల సేపు లైటింగ్ ఇస్తుంది అనమాట. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనం ఈ ట్యూబ్ లైట్ని ఇంకా కరెంట్కి బీయించకుండానే మనకి ఎక్కువ లైటింగ్ ఇస్తుంది. అదే మనం ఈ ట్యూబ్ లైట్ని కరెంట్కి బీయించినట్లయితే ఇంకా ఎక్కువ వెలుతురు ఇస్తుంది అనమాట. ప్రజెంట్ ఇది 40% లైటింగ్ ఇస్తుంది. అదే మనం కరెంట్కి బీయించినట్లయితే 100% లైటింగ్ ఇస్తుంది అనమాట. ఈ ట్యూబ్ లైట్ మనకి 4 అవర్స్ లైటింగ్ ఇవ్వాలి కాబట్టి ఇది మనకి 40% బ్రైట్నెస్తో వెలుగుతుంది. మనకి లైటింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఫిట్ చేసి ఇది లైటింగ్ ఎంతవరకు ఇస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ట్యూబ్ లైట్ని మనం ఆల్రెడీ ఫిట్ చేసాము. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, ట్యూబ్ లైట్ వెలిగింది. ఇప్పుడు మన ఇంట్లో లైటింగ్ ఎంతవరకు ఉందనేది చూపిస్తాను. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు లైటింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అదే మన ఇంట్లో కరెంట్ పోయిన తర్వాత లైటింగ్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. దానికోసం మైన్స్ ఆఫ్ చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు మైన్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, మైన్ ఆఫ్ చేసినప్పుడు కూడా ట్యూబ్ లైట్ బాగానే లైటింగ్ ఇస్తుంది. సో మామూలుగా అంటే మనకి 100% లైటింగ్ ఇస్తుంది అనమాట. అదే కరెంట్ పోయిన తర్వాత 40% లైటింగ్ ఇస్తుంది. అయినప్పుడు కూడా రూమ్లో లైటింగ్ బాగుంటుంది. ఇప్పుడు మీకు మైన్స్ ఆన్ చేస్తున్నాను. చూడండి, మైన్ ఆన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట లైటింగు. టోటల్గా మనం చూసుకున్నట్లయితే కరెంట్ పోయినప్పుడు కూడా ట్యూబ్ లైట్ చాలా వెలుతురు ఇస్తుంది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ట్యూబ్ లైట్ ఆఫ్ అయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.